హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కవిత టాక్స్. ఈ వీడియోలో మనము క్రిస్పీ బేబీ కార్న్ రెస్టారెంట్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం కావాల్సిన పదార్థాలు బేబీ కార్న్స్ అండి. ఒక 250 గ్రామ్స్ ఆఫ్ బేబీ కార్న్ తీసుకున్నాను. వీటిని ఇలా సన్నని పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను. బాగా లావుగా కట్ చేస్తే మనకి అవి సరిగా ఫ్రై అవ్వవు, కాబట్టి మనం ఇలా కొంచెం సన్నగా పొడవుగా ఉండే పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక 2 క్యాప్సికమ్ తీసుకున్నాను. వీటిని కూడా కొంచెం పెద్ద పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి. నెక్స్ట్ కొంచెం కరివేపాకు తీసుకున్నాను. ఇంకొక ఆనియన్ తీసుకున్నాను. దీన్ని కూడా పెద్ద పీసెస్లా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్ ఫ్లోర్, మొక్కజొన్న పిండి కావాలండి. నెక్స్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మైదా, ఆల్ పర్పస్ ఫ్లవర్. నెక్స్ట్ కొత్తిమీర సన్నగా తరుక్కోవాలి. నెక్స్ట్ ఇంకా ఉల్లికాడలు, స్ప్రింగ్ ఆనియన్ అండి, దీన్ని కూడా ఇలా తరుక్కోవాలి. నెక్స్ట్ ఒక 2 చిల్లీ సరిపోతుందండి, పచ్చిమిరపకాయలు ఒక రెండింటిని ఇలా పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా దీనిలో కోసం వెల్లుల్లి ఇంకా అల్లంని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఒక 2 స్పూన్ల అల్లం ఇంకా వెల్లుల్లి తీసుకోవాలి. నెక్స్ట్ ఫుడ్ కలర్ అండి, ఒక పించ్ ఆఫ్ ఫుడ్ కలర్ సరిపోతుంది, మీరు కావాలంటే దీన్ని స్కిప్ చేయొచ్చు. నెక్స్ట్ మిరియాల పొడి ఒక 1/2 స్పూన్. నెక్స్ట్ కారం, తగినంత ఉప్పు, ఇంకా లెమన్ జ్యూస్ అండి, ఒక 1/2 లెమన్ సరిపోతుంది. ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్, ఇంకా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా మనం ఇందులో వాడతాము. ఓకే, ఇంకా ఇందులోకి సాస్లు, ఇక్కడ నేను గ్రీన్ చిల్లీ సాస్ తీసుకున్నాను. ఇంకా ఒక స్పూన్ ఆఫ్ హనీ కావాలండి, మీ దగ్గర ఒకవేళ హనీ లేకపోతే దీన్ని స్కిప్ చేసి షుగర్ని కూడా వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనికి సోయా సాస్ అండి, ఒక 1 స్పూన్ ఆఫ్ సోయా సాస్ సరిపోతుంది. నెక్స్ట్ టమాటో కెచప్, ఇది ఒక 2 స్పూన్ల టమాటో కెచప్ తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం ప్రాసెస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసము మనము ముందుగా బేబీ కార్న్స్ని ఇలా సన్నగా పొడవుగా తరుక్కొని పెట్టుకున్నాం కదా, వీటిలలోనే మనము ఒక 2 స్పూన్ల మైదాని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ తీసుకున్న క్వాంటిటీకి మనము ఈ పిండి సరిపోతుందండి. మీరు ఒకవేళ క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నట్లయితే మీరు ఈ పిండిని అడ్జస్ట్ చేసుకోండి. జస్ట్ దీనికి కోటింగ్ కోసం మాత్రమే ఈ పిండిలను వాడుతున్నాం మనము, ఆల్ పర్పస్ ఫ్లవర్ అండ్ మైదా, ఇంకా మనం కార్న్ ఫ్లోర్ని. ఓకే, ఈ రెండింటిని కూడా బాగా మిక్స్ చేసుకొని వీటిలో ఒక్కొక్క దానికి కూడా మనం ఒక్కొక్క బేబీ కార్న్కి ఇది బాగా పట్టేటట్టుగా ఇలా మనం దీన్ని మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులో మనము ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనము కొంచెం ఎక్కువగానే వాడతాము. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వాడతాము, ఇంకా మనము చివర్లో అల్లం వెల్లుల్లి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని కూడా వాడుకుంటాము. ఓకే, ఇంకా దీనిలో సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇది అంతా కూడా మనము బేబీ కార్న్స్కి బాగా పట్టేటట్టుగా దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఇలా మనము కార్న్ఫ్లవర్ని వాడడం వల్ల ఇవి చాలా క్రిస్పీగా తయారవుతాయి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఒక్కొక్క దానికి కోట్ అయ్యేలాగా దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, దీనిలో అవసరమైతే మనం కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఇలా చేసుకోవాలి. నెక్స్ట్ మనము స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దాన్ని కొంచెం మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని అప్పుడు మనం ఈ బేబీ కార్న్స్ని ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అవ్వనివ్వద్దండి, జస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కొందరు బేబీ కార్న్ని ముందుగా ఒక 5-6 నిమిషాల పాటు ఉడికించి తర్వాత కూడా ఇలా ఫ్రై చేసుకుంటారు. నేను మాత్రం డైరెక్ట్గానే ఫ్రై చేస్తున్నాను. వీటిని ఇంకా మనము డబల్ ఫ్రై కూడా చేసుకోవచ్చండి, అంటే కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత మళ్ళీ వేసుకొని ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవచ్చు. అలాగా కూడా బాగానే ఉంటుందండి, క్రిస్పీగా తయారవుతాయి. ఇంకా కూడా చూడండి, మన బేబీ కార్న్స్ ఇలా రెడీ అవుతాయి. ఇవి ఇప్పుడు చాలా క్రంచీగా ఉంటాయి. ఓకే, వీటిని ఇప్పుడు మనం కొంచెం చల్లారనిద్దాం. ఈలోపు మనము మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో అల్లం ఇంకా వెల్లుల్లి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాం కదా, వాటిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి, కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఓకే, అల్లం వెల్లుల్లి మనము ఫ్రెష్గా కట్ చేసి ఇలా వేసుకున్నప్పుడు వాటి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఓకే, ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము ఈ క్యాప్సికమ్ పీసెస్ని వాడుకోవాలి. నేను ఇక్కడ క్యాప్సికమ్ కొంచెం ఎక్కువగానే వాడుతున్నానండి, నేను 2 క్యాప్సికమ్లు వేశాను. మీరు కావాలంటే మీరు 1 కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ క్యాప్సికమ్ కూడా కొంచెం మగ్గిన తర్వాత మనము అప్పుడు నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలండి. ఇక్కడ బాగా మగ్గాల్సిన అవసరం ఏం లేదు, జస్ట్ కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది.
ఇప్పుడు ఇందులోనే మనము ఆనియన్ పీసెస్ని వేసుకోవాలి. ఆనియన్స్ ఇలా విడివిడిగా అయ్యేటట్టుగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఓకే, తర్వాత పచ్చిమిరపకాయలు రెండు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కారం చూసుకొని వేసుకోండి, ఎందుకంటే మనం ఇందులో చిల్లీ సాస్ వాడతాము, మిరియాల పొడి వాడతాము, ఇంకా మనము మిర్చిని కూడా వాడుతున్నాం కాబట్టి. ఓకే, ఇందులోనే మనము స్ప్రింగ్ ఆనియన్ అండి, ఉల్లికాడలు అవి కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా కొత్తిమీర తరుగును కూడా ఇక్కడే యాడ్ చేస్తున్నాను నేను. వీటన్నిటిని కూడా యాడ్ చేసుకొని వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవి చాలా బాగుంటుందండి, రెస్టారెంట్ స్టైల్లోనే వస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన క్వాంటిటీ ప్రకారం కనుక మీరు చేస్తే మీరు రెస్టారెంట్లో తిన్న ఫీలే వస్తుంది. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో మనము సాస్లని ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోవాలి. ముందుగా నేను సోయా సాస్ని యాడ్ చేశాను. సోయా సాస్ని యాడ్ చేసిన తర్వాత వీటిని ఒకసారి కలుపుకొని ఇందులోనే మనము చిల్లీ సాస్ని యాడ్ చేసుకోవాలి. మీ కారంకి తగ్గట్టుగా చిల్లీ సాస్ని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక 1.5 స్పూన్ ఆఫ్ చిల్లీ సాస్ని యాడ్ చేస్తున్నాను. ఓకే, ఇది కూడా అయిపోయిన తర్వాత ఇందులో టమాటో కెచప్ అండి, దీన్ని ఒక 2 స్పూన్ల వరకు వేసుకోవాలి. ఓకే, ఒక 2 స్పూన్ల ఆఫ్ టమాటో కెచప్ వేసుకుంటున్నాను. చూడండి, మనకు ఒక మంచి గ్లాసీ టెక్స్చర్ వస్తుందండి. ఇప్పుడు ఇందులో మిరియాల పొడిని యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత కొంచెం కారం పొడిని యాడ్ చేసుకున్నాను జస్ట్ ఫ్లేవర్ కోసం. తర్వాత తగినంత ఉప్పును యాడ్ చేసుకోవాలి. మనం యాడ్ చేసిన సాసులన్నింటిలో కూడా మనకి ఉప్పు ఉంటుంది కాబట్టి మనం చూసి యాడ్ చేసుకోండి ఉప్పుని. ఓకే, ఇప్పుడు ఇందులోనే కొంచెం ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ని వేసుకొని ఇవి అంతా కూడా కోట్ అయ్యేటట్టుగా, క్యాప్సికమ్ పైన ఈ సాసులన్నీ కూడా కోట్ అయ్యేటట్టుగా మనం వీటిని బాగా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు మనం ఇందులో ఒక స్పూన్ ఆఫ్ హనీ వేసుకోవాలి. మీ దగ్గర హనీ లేకపోతే మీరు షుగర్ని కూడా వాడుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, తర్వాత ఒక హాఫ్ లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. ఈ లెమన్లో ఉన్న గింజలన్నిటిని కూడా తీసి మీరు లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను హడావుడిగా ఇలా యాడ్ చేశాను, బట్ తర్వాత నేను వీటిని అన్నిటిని కూడా తీసేసాను గింజల్ని. ఓకే, ఇప్పుడు ఇలా యాడ్ చేసిన తర్వాత చూడండి ఒక మంచి గ్లాసీగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనము ఈ బేబీ కార్న్స్ని యాడ్ చేసుకోవాలి. బేబీ కార్న్స్ని యాడ్ చేసిన తర్వాత బాగా గట్టిగా కలపకూడదండి, ఎందుకంటే బేబీ కార్న్స్ విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో కొంచెం నెమ్మదిగా ఇలా కొంచెం బేబీ కార్న్స్ పైకి అదంతా కూడా కోట్ అయ్యేటట్టుగా సాసులని మనం ఇలా కలుపుకొని ఒక 5 నుంచి 7 నిమిషాలు మనం దీన్ని ఇలాగే ఉంచుకోవాలండి. అప్పుడు మన బేబీ కార్న్ అనేది పూర్తిగా వాటిని అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. చూడండి, మన క్రిస్పీ బేబీ కార్న్ రెడీ అయిపోయిందండి. రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి మన యమ్మీ బేబీ కార్న్, క్రిస్పీ బేబీ కార్న్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.